పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం జనాలకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే డబ్బుల కోసం ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే ఆంక్షల పరిధిని విస్తరిస్తూ చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా పాత నోట్లను డిపాజిట్ చేయడం చాలా కష్టమవుతోంది. బ్యాంకుల్లో పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండడంతో అక్కడికి వెళ్లి పెద్ద నోట్లు డిపాజిట్ చేయడం లేదా మార్చుకుని కొత్తవి తీసుకోవడానికి దాదాపు 3-4 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి ఇన్నాళ్లు ఎలాగోలా క్యాష్ డిపాజిట్ మిషన్లు CDM ద్వారా కొంతవరకు పని పూర్తి చేసుకునేవారు. ఇందులో డబ్బులు విత్డ్రా చేసుకునే సౌలభ్యం లేకున్నా కనీసం డిపాజిట్ చేసుకునే వీలుంది. ఇప్పుడు దానికి కూడా మెలిక పెట్టేసింది కేంద్రం. ఈ CDMలు దాదాపు 6 వారాల పాటు పనిచేయమని తెలుస్తోంది. ఇప్పటికే కొత్త నోట్లు మార్కెట్లోకి రావడంతో వాటిని కూడా CDMల ద్వారా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవి ATM లాంటివి కావు. ATMలలో ఏ ర్యాకులో పెడితే ఆ ర్యాకును బట్టి కాగితాలు లెక్కించి డబ్బు బయటకు పంపుతుంది. కానీ CDMలు అయితే నోటును పూర్తిగా రీడ్ చేస్తాయి. అందులో ఏమైనా నకిలీ నోట్లు ఉంటే ఆ విషయాన్ని కూడా స్కాన్ చేస్తాయి. ఇప్పుడు కొత్త నోట్లకు సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్లను దేశవ్యాప్తంగా ఉన్న CDMలలో ఫీడ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. సుమారు 6 వారాల వరకు ఈ మిషన్లు పనిచేయకపోవచ్చని సమాచారం. దేశంలో మొత్తం 30,000 వరకు క్యాష్ డిపాజిట్ మిషన్లు ఉన్నాయి. వాటిని మళ్లీ రీకాలిబ్రేట్ చేసే వరకు వాటిలో కేవలం 100, 50, 20, 10 ఈ రూపాయల నోట్లు మాత్రమే డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది. అయితే CDM మిషన్లు పనిచేయకపోతే కరెన్సీ కష్టాలు రెట్టింపవడం మాత్రం ఖాయం.